తెలియజెప్పుతూ దాని ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు కార్యక్రమ సౌకర్యాలు అందే ఏర్పాటు చేయాలనేది తీసుకున్న నిర్ణయం. అందులో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తుఫాన్లు వచ్చాయి, అకాల వర్షాలు వచ్చాయి. పంట చేతికి వచ్చిన సమయంలో, కోతలు జరుగుతున్న సమయంలో కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా వర్షానికి ఆ పంట అంతా కూడా తడిచిపోవడం, దాంతోపాటు ప్రొక్యూర్మెంట్ ఏదైతే ధాన్య సేకరణ చేస్తారో ప్రభుత్వ విధానం సరిలేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం పత్రికల్లో కూడా వచ్చాయి. అది మేము చెప్తున్న మాట కాదు, అన్ని పత్రికలు, అన్ని మీడియా కానీ, ప్రజలు కానీ, రైతులు అందరం కూడా ఒకేసారి లేక వచ్చడంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే. దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని, రంగు మార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తేమ మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా, మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని మరి కోరుతూ ఈ నెల 13వ తేదీ నాడు జిల్లా కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాం. ఆ దశగా 13వ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి పెట్టాం. దీంతోపాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాకపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ, లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందరి ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి, ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తే, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, వరద వచ్చినా, వర్షం వచ్చినా పంట కానీ పోతే మరి నష్టపరిహారం అందేది 100%. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే మరి 27వ తారీఖు నాడు మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ట్రోప్ ఛార్జ్ అనే పేరు మీద సుమారు ఈ నెల అయితే 58 పైసలు, వచ్చే నెలలో అయితే ₹5, ఆ వచ్చే నెలలో అయితే ₹20. ఆ రకంగా సంవత్సరాంతం కూడా ప్రతి వినియోగదారుడి మీద సుమారు ₹20 నుంచి ₹25 అధికంగా ఒక్కొక్క వినియోగదారుని యూనిట్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే 6 స్లాబ్లు ఉన్నాయో 6 స్లాబ్లకి మరి దీన్ని పెంచడం అనేది చాలా ఇది అన్యాయము, చాలా ప్రజలు మోసం చేయడం, వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం. మరి ఎందుకంటే ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం, 1 పైసా విద్యుత్ ఛార్జీ పెంచము, దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసా. మరి ఒకసారి తెలియచెప్తూ ఏదైతే పెంచిన ఈ ట్రోప్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉందో, 9,000 కోట్లు, 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే డిస్కామ్స్ ఉంటాయో డిస్కామ్ల దగ్గర మాత్రం డిస్కామ్లో ఉన్న సిఎండి దగ్గర ఇచ్చి వాటికి వచ్చి ఎస్సీలకు ఇవ్వాలనేది ఇచ్చాము ఈ కార్యక్రమాన్ని. అలాగే జనవరి 3వ తేదీ నాడు ఇప్పుడు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ని మరి ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. మరి గత ప్రభుత్వంలో ఆగ్రబాద్ ఇవ్వాల్సి వచ్చిన దాన్ని కూడా మరి రిలీజ్ చేద్దామంటే ఎలక్షన్ టైంలో చేయకూడదని అప్పుడున్న మరి ఎలక్షన్ కమిషన్ కానీ, లేదు ఇప్పుడు ఈరోజు అధికారంలో ప్రభుత్వాన్ని ఆ రోజు ఎన్నికల్లో పిటిషన్లు పెట్టి దాన్ని ఇవ్వనీకంటే ఆఫ్ చేసిన నేపథ్యం.
ఇప్పుడు వచ్చి మొత్తం అంతా కలిస్తే అప్పుడే మూడు వాయిదాలు అయిపోయింది, 4వ వాయిదాకి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చి రిలీజ్ చేయడం వల్ల మరి విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లోనే వచ్చి మరి ఫీజు కడితే కానీ పరీక్షలు కూర్చొని అని మరి చెప్తున్న పరిస్థితిని కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వెంటనే 3వ తారీఖు లోపల మరి వాటిని ఇవ్వాలి. దాని మీద కూడా 3వ తారీఖు నాడు దానికి వారికి ఒక వినతిపత్రం కలెక్టర్కి ఇవ్వాలని, ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఉద్దేశించిన విషయాన్ని మరి దానికోసం జిల్లాలో ఉన్న అందరూ జిల్లా పార్టీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, అలాగే గౌరవ శాసనమండలి సభ్యులు, అలాగే గౌరవ పార్టీ ఇన్ఛార్జీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ గారు, అలాగే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరం కలిసి కూర్చొని మరి ఇవాళ నిర్ణయం తీసుకొని దాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇవాళ సమావేశం పెట్టామన్న విషయాన్ని మరి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇది ఇప్పటికైనా సార్ ప్రభుత్వం మీ బాధ్యతను గుర్తెరిగి ఏదో వైసీపీ పార్టీ చెప్తుంది, ఏదో ప్రతిపక్షం చెప్తుందని కాకుండా ఒక పెద్ద మనసుతో ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ రైతులు ఇబ్బంది పడకుండా, రైతాంగం ఇబ్బంది పడకుండా ఏదైతే ప్రొక్యూర్మెంట్ ఉందో ఒక విధానాన్ని పెట్టి మరి మద్దతు ధరని వారికి వచ్చేట్లు ఏర్పాటు చేస్తూ మీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మీరు ఎక్కడ ఏ ఒక్కరి ఇబ్బంది పడకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అదే నేపథ్యంలో ఇవాళ కరెంటు ఛార్జీలు కూడా రోల్ బ్యాక్ చేసి ప్రజలకి సౌలభ్యం కల్పించాలని చేస్తున్నాము. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయాలని కూడా మరి డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగం మా బాధ్యత, దాంట్లో భాగంగా కాదు. 6 నెలలు సమయం ఇచ్చాం. ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో మాటలు ఇచ్చింది, ఎన్నో వాగ్దానాలు చేసింది. సూపర్ 6 అన్నారు, అది నెరవేర్చుదని వెయిట్ చేశాము. ఆ సూపర్ 6లో ఒక 1000 రూపాయలు పెన్షన్ తప్ప, ఒక సిలిండర్కి ఇచ్చిన 200 కోట్ల రూపాయలు తప్ప, అది కూడా 3 సిలిండర్కి ఇవ్వలేదు తప్ప ఏమీ చేయలేదు. వాటితో పాటు ఏదైతే డే టు డే యాక్టివిటీ జరగాలో, రైతాంగానికి ప్రొక్యూర్మెంట్ జరగాలో సరిగ్గా రావట్లేదు.